శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం శుభకార్యాల మాసం. వివాహాది శుభకార్యాలను జరిపించేందుకు, చదువుల తల్లిని సరస్వతిని, సూర్యనారాయణుడిని పూజించేందుకు అనువైన మాసం ఏదైనా ఉందంటే అది మాఘమాసమే. ఈ నెలలో చేసే దేవతారాధనకు, నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తి కొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు, కొలను, బావి నీటితోనైనా స్నానమాచరించవచ్చని అంటారు. అలాగే స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే. అలాగే మాఘమాసంలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని, దానం చేయాలని చెబుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాలలో మనం చూడవచ్చు. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది. సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కాలి అంటే సముద్ర స్నానం చేయవలసిందే. ఇక మాఘమాసం శుభకార్యాలకి పెట్టింది పేరు. ముఖ్యంగా వివాహాలు, అక్షరాభ్యాసాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో తలపెడితే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఒక నమ్మకం. అందుకే ఈ మాఘమాసంలో పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ మాఘమాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం. ప్రత్యక్ష నారాయణుడిగా పిలిచే సూర్యభగవానుడి జయంతి రావడం గమనార్హం. మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తారు. ఈ రోజునే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట. వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఒక నమ్మకం. దేవి శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలా చేయడం వల్ల నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఐతిహ్యం. అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగానూ పరిగణిస్తారు. ఆ తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమే రథసప్తమి. కనిపించే దేవుడిగా పిలిచే సూర్యభగవానుడు జన్మించిన రోజే రథసప్తమి. 7 అశ్వాల రథం పైన సూర్యభగవానుడు పయనించి కరుణిస్తాడని ఓ విశ్వాసం. అందుకే ప్రత్యక్ష నారాయణుడి ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయము వచ్చింది. అంటే 7 జిల్లేడు ఆకులను శరీరం పైన పెట్టుకుని స్నానమాచరించి
ఆ తరువాత ఆరుబయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి నివేదిస్తారు. ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు 1-2 గంటల సమయం పడుతుంది గనక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజ సిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని అంటారు. ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. స్వస్తి, శుభమస్తు.